రివ్యూస్ ఆపేస్తే సినిమాలన్నీ హిట్ అయిపోతానని మాట్లాడతారు కొందరు. కొంతమంది మేకర్స్, ప్రొడ్యూసర్స్ అయితే ఫస్ట్ 2 days రివ్యూస్ ఆపేయాలని మీరేం రిక్వెస్ట్ కూడా చేశారు. మొన్న రాజుగారు చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా అందరు చెప్తుంది ఏంటంటే ఒక 2 రోజులు డిలే చేసి రాస్తే ఏం జరుగుతుంది, ఎట్లయినా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవాలనుకుంటే చదువుతాం ఖచ్చితంగా. ఫ్రైడే చూడాలనుకున్నోడు చూడకపోయినా సాటర్డే అయినా చూసేది, సినిమాకి వెళ్ళేవాడు వెళ్తారు కదా వీకెండ్కి. ఒక్క ఫ్రైడే వదిలేమనే కదా అడుగుతున్నాం. తమిళనాడు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఒక స్టెప్ ముందుకేసి 3 days రివ్యూస్ బ్యాన్ చేయాలని మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇది వాళ్ళ ఫేవర్ లో వచ్చి తమిళనాడు సక్సెస్ అయితే తెలుగు స్టేట్స్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. వాళ్ళ అసోసియేషన్కి చెప్పడం జరిగిందంట, నాకు కూడా పంపించారు. అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అయితే రీసెంట్ గా హైకోర్టు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆన్లైన్ రివ్యూస్ ని బ్యాన్ చేయడం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేయడమే అని. ట్రెడిషనల్ మీడియా రివ్యూస్ అయినా, సోషల్ మీడియా రివ్యూస్ అయినా అవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో పార్ట్ అని చెప్పారు. 3 రోజులు రివ్యూస్ బ్యాన్ చేయాలి అని మీరు వేసిన రిక్వెస్ట్ గ్రాంట్ చేయడం కుదరదని గట్టిగా చెప్పారు. ఒకవేళ ఈ రూల్ తెచ్చినా ఈ సోషల్ మీడియా ఏరాలో వాళ్ళ ఒపీనియన్ ని చెప్పకుండా ఆపడం ఇంపాసిబుల్. ఒకవేళ అజర్బైజాన్ నుండి రివ్యూ వస్తే ఏం చేస్తారు? ఓటీటీ నుంచి స్ట్రిక్ట్ కాంపిటీషన్ వదిలేసి రివ్యూలను బ్లేమ్ చేయడం తప్పని కూడా చెప్పారు. సో హైకోర్టు కామెంట్స్ బట్టి చూస్తే ప్రొడ్యూసర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని ఆపాలని చూస్తే ఏ కోర్టుకి వెళ్ళినా సరే సేమ్ ఇవే హాట్ కామెంట్స్ వినాల్సి వస్తుంది.